ప్రియమైన దేవుని స్వరూపులారా, మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ఈ దినాలలో ఒక దైవజనుడికి లేక ఒక సువార్తికుడికి లేక ఒక ఉపదేశకుడికి లేక ఒక పాస్టర్కి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి జ్ఞానము అనే అంశం మీద ఇదివరకే 3 వీడియోలను నేను చేయటం జరిగింది. ఈ సమయంలో 4వ భాగముగా మరొక సంగతిని ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ముందుగా దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదివి ఈవేళ ఒక పాస్టర్కి ఉండవలసినటువంటి 2 ప్రధానమైనటువంటి సంగతులను గురించి లేక తెలుసుకొనవలసినటువంటి ప్రధానమైనటువంటి సంగతులను గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. 10వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుండి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశస్థులోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయే వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్ణనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి తులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్ర ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఇదివరకే మనము కొన్ని విషయాలు ఆలోచన చేసుకున్నాం. దీనికి ముందు ఉన్నటువంటి వీడియోలో దీనికి ముందుగా మరి ఒక పాస్టర్ గారు వాదములు పెట్టుకోవచ్చా, తర్కములు పెట్టుకోవచ్చా అనేటటువంటి దాని మీద కొంత సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలా చేస్తే ఆజ్ఞను అతిక్రమించినట్లు, ఆజ్ఞ అతిక్రమమే పాపమని ఈ వాదాలు డిబేట్లు పెట్టుకునేటటువంటి వారు గ్రహించుకోవాలని ఆ వీడియో చేయడం జరిగింది. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. అసలు సువార్తికుడు ఏం బోధించాలి, ఎక్కడ బోధించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాటలే మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. లేఖనాలలో ఉన్నటువంటి సంగతులనే మీతో నేను పంచుకొస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా ఏం చెప్పారు అని అంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను మన ఆలోచనల ప్రకారంగా ఇప్పటి పరిస్థితులకు ఈ వాక్యాన్ని మనము మరి అన్వయించుకొని మనము చెప్పుకోవలసి వస్తే, ప్రియులారా, మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఇష్టం లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం బలవంతంగా అక్కడ వారికి ప్రకటించడం అనేటటువంటిది అది దేవుడు మనకు ఆజ్ఞాపించలేదు. ఖచ్చితంగా వెళ్ళొద్దని చెప్పాడు. ఇవాళ చాలామంది మరి మేము స్వార్థ చేస్తున్నాం అని చెప్పేసి మరి అన్ని జనుల వీధులలోనికి వెళ్ళి మరి సువార్తలు ప్రకటించడం, మరి అక్కడ బైబిల్లో వాళ్ళు చింపివేయడము, బైబిల్ను కాల్చివేయడము, తర్వాత ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు మనము గమనిస్తుంటున్నాం అన్నమాట. అయితే యేసుప్రభు వారు ఖచ్చితంగా చెప్పారన్నమాట, ఆకలి కొనినటువంటి వారికి అన్నం పెట్టండి అన్నట్లుగా. కాబట్టి ఎవరికి దేవుని వాక్యం అవసరమో, ఎవరు చెప్పమని కోరుకుంటున్నారో వారి యొద్దకు వెళ్ళాలని ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు మరి ఆయన లోకంలో బోధించినప్పుడు ఆయన బోధనా విధానాన్ని మనం ఆలోచన చేస్తే, సమాజ మందిరంలో బోధించేటటువంటి వాడు, మరి ఖాళీ సమయాలలో ఆయన అరణ్యంలో బోధించేటటువంటి వారు, ఆ కొండ ప్రదేశాలకు జనాలు వేలుగా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని
అడవుల్లోకి కొండల్లోనికి వెళ్ళి నేను బోధించమని చెప్పట్లేదు. అయితే ప్రియులారా, మరి పాస్టర్ అనేటటువంటి ఆయన ఖచ్చితంగా మరి ప్రత్యేకంగా దేవుని యొక్క ఆజ్ఞలను దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు చెప్పినటువంటి సంగతులను దృష్టిలో పెట్టుకొని మరి వాటిని అనుసరించి నడవాలనేటటువంటి ఒక అంశంతో, ఒక ఆలోచనతో ఈ మాటలు మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను ప్రియులారా. తర్వాత చెప్పవలసినటువంటి సంగతి ఏంటి? ఇప్పుడు చాలామంది మాకు చెప్పొద్దు, మాకు ఇక్కడికి రావద్దని అంటున్నప్పుడు మరి ఆ మాటనే మనం అనిపించుకోకూడదని ఇక్కడ యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. మీరు తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చెప్పొద్దు అన్నట్లుగా యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అసలు అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఆ దారిలోని కూడా వెళ్ళొద్దని చెప్పేసి అంటున్నారు. ఆ వీధుల్లోని కూడా వెళ్ళొద్దని ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అపార్థం చేసుకోబాకండి, సువార్తను అడ్డుకుంటున్నానని, ఒకవేళ ప్రకటించవద్దని చెప్తున్నాననేటటువంటి ఆలోచన మీకు వస్తుందేమో ప్రియులారా. జ్ఞానయుక్తంగా ఆలోచన చేయండి. రెండవది, అసలు ఏం ప్రకటించాలి, అసలు సువార్త అనేటటువంటిది ఏం ప్రకటించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని రాజ్యముల గురించి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి, దాంతోపాటు రోగులను స్వస్థత పరచండి అని మాట్లాడుతున్నారు. పైగా దానికేం పేమెంట్స్ లేవండి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యమని అంటున్నాడు అనమాట. ఇవాళ మనం ఈ విషయాన్ని గమనించినట్లయితే, ఇవాళ కొంతమంది మరి పాస్టర్లు మరి వాక్యాన్ని చెప్పించుకోవడానికి వారిని ఆహ్వానించినప్పుడు మరి వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు, మాకు ఒక మెసేజ్కి ఇంత కావాలి, ఒక రోజుకి ఇంత కావాలి, మాకు ఈ విధమైనటువంటి అకామిడేషన్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మరి నిజమైనటువంటి పాస్టరు ఉచితముగానే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. నేను వెళ్తుంటాను. ఎవరైనా నన్ను పిలిచినా సరే నన్ను అడుగుతారు, మీ డిమాండ్స్ ఏమని. నాకేం డిమాండ్స్ లేవమ్మా, మీరు అందరూ కూడుకొని దేవుని వాక్యం వింటానంటే నేను ఊరికనే వచ్చి చెప్తానని చెప్పేసి నేను మాట్లాడుతుంటాను. నా విధానం కూడా అదే ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వమని, ఉచితముగా ప్రకటించమని చెప్పేసి ఇక్కడ యేసు ప్రభు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. తర్వాత ఏం ప్రకటించాలంటే పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. అంతేగాని ఏం ధరిస్తున్నాము, ఏం పూసుకుంటున్నాము, ఏమి రాసుకుంటున్నాము, ఏం తింటున్నాము, ఏమి తాగుతున్నాము, ఎక్కడికి వెళుతున్నాము అనేటటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు, అది ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఏం చేయాలి అనేటటువంటి విషయాలను మరి క్రైస్తవుడు అంటే పాస్టరు లేక దైవోపదేశకుడు లేక ఒక సువార్థికుడు తెలుసుకొని మసులుకోవలసినటువంటి సంగతులు ఇవి. ఎందుకు ఈ విషయం ఇదంతా శ్రద్ధ వహించి నేను మాట్లాడుతున్నానంటే, ఈ దినాలలో మనం గమనిస్తున్నాం ఏం జరుగుతుందో ప్రియులారా. కాబట్టి మన మాటలను బట్టి, మన బోధలను బట్టి, పాస్టర్ల యొక్క బోధలను బట్టి బైబిల్ విమర్శింపబడకూడదు ప్రియులారా. దేవుడు విమర్శింపబడకూడదు. బైబిల్లో ఉన్నటువంటి మరి దైవజనులు విమర్శింపబడకూడదు. స్త్రీలు పురుషులనే తేడా లేకుండా ఆఖరుకు రక్షకుని కనినటువంటి మరియమ్మ తల్లి గారి గురించి కూడా మనం ఈవేళ చాలా అసభ్యకరమైనటువంటి విషయాలు వింటున్నామన్నమాట. దానికి కారణం ఎవరమంటే మనమే. తెలియనటువంటి బోధల చేత ఈ రీతిగా బైబిల్ విమర్శించేటటువంటి పరిస్థితులు ఈవేళ మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసుప్రభు వారు చెప్పినటువంటి విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళకూడదు ఆయన చెప్తున్నాడు, ఎక్కడ ప్రకటించకూడదు ఆయన చెప్తున్నాడు, ఆ తర్వాత ఏం ప్రకటించాలో ఆయన చెప్తున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించమని చెప్పాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడని చెప్పేసి ప్రకటించబడాలని యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ అంశాలు వివాదముతో కూడినటువంటివి కావు. ఎవరు బైబిల్ విమర్శించేటటువంటి అవకాశం లేనటువంటి రీతిలో మీరు సర్పముల వలె వివేకములను, పావురముల వలె నిష్కపటులనై ఉండు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు మనకు ముందుగానే తెలియజేశారు. కాబట్టి ఈ కడవరి దినాలలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో మనము జ్ఞానానుసారంగా, జ్ఞానయుక్తంగా దేవుని మాటలను ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి. ముఖ్యంగా దైవజనుడు లేక ఒక పాస్టర్, ఒక స్వార్థికుడు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని లోకములో ఆయనను ప్రకటించాలనేటటువంటి సంగతిని మనము మర్చిపోకూడదు. ఆ సంగతిని ఖచ్చితంగా మనము దృష్టిలో ఉంచుకొని లోకంలో ప్రభువును లేక దేవుని రాజ్యాన్ని మనము ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అవి వినేటటువంటి వారికి ఇంపుగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ తర్వాత ఆ ప్రకటన కూడా ఎలాగుండాలంటే ప్రియులారా,
రుచికరముగా ఉండాలంటాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం గడిచినటువంటి వీడియోలలో చూసుకున్నాం అన్నమాట. మన మాటలు ఎదుటివారిని గాయపరిచేటటువంటివి కాకుండా, ఎదుటివారిని విమర్శించేటటువంటివి కాకుండా, ఏ మతము కానీ, ఏ ధర్మమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఎవరి విశ్వాసమును కూడా మనము కించపరచకుండా మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించుకొని లోకంలో మనం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడినటువంటి వారు ఉన్నారు, దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు. అలాగే ఆకాశ వస్తువులలో కూడా అనేకమైనటువంటి మహిమలు ఉన్నట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, విషయాలన్నిటిని మనం గుర్తించి దేవుడు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్పాలి. తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నాడో అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పాడో అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మనము ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనము ఈ కడవరి దినాలలో మరి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యముని గురించి ప్రకటించాలి. ప్రారంభంలో బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను కూడా పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు ఆయన. అలాగే యేసుప్రభు వారు కూడా ఆయన మనకు మాదిరి. పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందని ఆయన కూడా ప్రకటించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ రాజ్యం అప్పుడే స్థాపించడానికి మరి అవసరమైనటువంటి మరి నీతిమంతుల సంఖ్య కొరతగా ఉండటం వల్ల ఆయన కూడా మరి ఆ ప్రచారం చేసి ఆ రాజ్యానికి అర్హత కలగడానికి తన ప్రాణమును త్యాగం చేసి పవిత్రమైనటువంటి రక్తం చేత పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పరిశుద్ధత అవసరం కాబట్టి తన రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేసి ఈ వార్తను, ఈ రాజ్య సువార్తను ప్రజలకు తెలియచేయండి అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఆయన మరలా వస్తున్నాడు తన రాజ్యాన్ని ప్రారంభించడానికి. కాబట్టి కడవరి దినాలలో ఈ సంగతి దృష్టిలో పెట్టుకొని మనము చాలా జాగ్రత్తగా సేవకులమైనటువంటి మనము మరి విశేషముగా, ఎందుకంటే యాకోబు పత్రికలో చాలా క్లియర్గా మాట్లాడుతాడు ఆయన. ఎందుకోసమంటే ప్రియులారా, యాకోబు పత్రికను మనం గమనించినట్లయితే ఒక హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక చదివితే చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. అదేంటంటే యాకోబు పత్రికలో మనం ఆ విషయాన్ని చూస్తాం. చూడండి, ఇక్కడ ఏమస్తాడంటే 3వ అధ్యాయంలో, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండిడి అని అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. మరి కఠినమైనటువంటి శిక్ష. అసలు శిక్ష అంటేనే యుగయుగములు అగ్నికంతకుల చేత మండేటటువంటి గుండం, 2వ మరణం. అంతకంటే మరి కఠినమైనటువంటి శిక్ష అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. బోధకులు మరీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. వినేటటువంటి వారికంటే బోధించేటటువంటి వారికి మరి కఠినమైనటువంటి శిక్ష ఉంటుందని ఇక్కడ యాకోబు గారు మనకు తెలియజేస్తున్నారు పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుందాం. దేవుడు ఈ 4వ వీడియోలో మరి మనతో మాట్లాడినటువంటి విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలిస్తాం. ప్రియులారా, ఈ మాటలు మీరు వినందుకు మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.